అల్లుడు గారు, మేము హడావిడిగా బయలుదేరొచ్చాం. పాడి పొలం అన్నీ అక్కడే వదిలొచ్చాం. అదీగాక పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండడం పద్ధతి కాదు కదా. అంతేకాదు బాబు, పెళ్లికి రాని బంధువులు వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చి ఉంటారు. కొత్త దంపతులు ఇంకా రాలేదు అంటే బాగుండదు కదా. అవన్నీ నేను ఆలోచించాను, కానీ ఏమండి, పరిస్థితి మాకు తెలియదా ఏంటి? అందుకే మేమే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. బంధువుల వాళ్ళకి అబ్బాయి పనుండి అక్కడే ఉన్నాడని చెప్తాను. మీరు పరిస్థితులు చక్కబెట్టుకున్నాను. ఏంటి పరిస్థితి చక్కబెట్టుకుని వచ్చేది? ఏంటి మావి మీరనేది? అన్నని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోతారా? అయ్యో రామా, ఈ విషయం నలుగురికి తెలిస్తే నవ్విపోరు. కొత్తగా పెళ్ళైన దంపతులు అక్కడొకరు ఇక్కడొకరునా? అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అది కాదమ్మా, నిన్నిక్కడ వదిలేసి నేనెలా వెళ్ళగలను? ఏంట నేను మరీను? నేనేమన్నా చిన్నపిల్లనా? లేకపోతే ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావా? నేను మా ఆయన దగ్గరేగా ఉంటాను. ఇంకేం ఆలోచించకుండా నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళు. అయినా నువ్వేంటి వదినా, మీ ఆయన చెల్లెల కోసం ఇక్కడే ఉంటానంటే ఊరుకుంటావేంటి? మీ చెల్లెలు భర్తతో ఉన్నట్టే నేను మా ఆయనతో ఉండాలని చెప్పాలి కదా. మావ్య, తనంటే అన్నయ్య మాట ఎదురు చెప్పకూడదని అలా అంది. మీకేమైంది? కొత్తళ్ళని తీసుకెళ్లి మర్యాదలు చేయరా? చెయ్యాలనే ఉందమ్మా, కానీ మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా. ఏంటి మావ్య మీరు కూడా? నేను మా ఆయనతో సంతోషంగా ఉంటే అన్నయ్య వదిన విడివిడిగా ఉండి బాధపడాలా? పోన్లే రాదా, మీ అన్నయ్య 2 రోజుల నుండి వెళ్తాడులే. అవునమ్మా, 2 రోజుల తర్వాత తప్పకుండా వెళ్ళిపోతాను. మీరెదురు కాసేపు ఊరుకుంటారా? పెళ్ళైనా భర్త లేకుండా ఒంటరిగా ఉండడం ఎంత నరకమో నేను అనుభవించాను. ఆ బాధ నాకు తెలుసండి. నాలా వదిన బాధపడకూడదు. అసలు వదినే కాదు, ఏ ఆడపిల్ల బాధపడకూడదు. నేనెందుకు బాధపడతాను? పైకలా చెప్తావు గాని నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. పైగా అన్నయ్య 2 రోజులు రాకపోయినా నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అవన్నీ నేను అనుభవించానులే. అంతేకాదు, రాధ మీద ప్రేమతో సత్యం మహాలక్ష్మికి దూరంగా ఉంటున్నాడు, వాళ్ళ కాపురంలో రాధ నిప్పులు పోసింది అని నలుగురు అనుకుంటారు. ఏమిటమ్మా మాటలు? నిన్నలా ఎవరంటారు? అందరూ అంటారు. అలా జరగకూడదంటే నువ్వు వెంటనే వాళ్ళతో కొట్టాలి వెళ్ళు. వెళ్ళొద్దులే, అందరూ నానా మాటలంటుంటే విని సంతోషంగా ఉండు. ఊరుకోరాదా, అందరూ ఉసురు తగిలి మన కాపురం సంతోషంగా ఉండదండి. నువ్వు సంతోషంగా ఉండాలనేనమ్మా నా బాధ. నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను వెళ్ళిపోతాను. అయితే వాళ్ళతో ఊరికెళ్ళు. వెళ్తాలేమ్మా, పదండి మావయ్య. సరే పదండి. అన్నయ్య, మనిద్దరిని చావు తప్ప ఏదీ విడదీయలేదనుకున్నా, కానీ పెళ్లి విడదీసింది కదన్నయ్యా. అయితే ఉండిపోనమ్మా. నీకు పెళ్ళైపోయింది కదన్నయ్యా. ఇప్పుడు నాకు ఆయన ఎలా లోకమో, నువ్వు వదినకి లోకం కావాలంటే నువ్వు కొట్టాలకు వెళ్ళాలి. వెళ్ళగానే అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళండి. మేం తాతయ్య రాగానే వచ్చేస్తాం. జాగ్రత్త అన్నయ్యా. ఏమైంది రాదా? నువ్వేగా వెళ్ళమన్నా, మళ్ళీ నువ్వే ఏడుస్తావే? వెళ్ళమన్నానే కానీ అన్నయ్య వెళ్తే నేను తట్టుకోలేనండి. మేమిద్దరం వేరువేరుగా గడిపే మొదటి రోజు ఇదే.
తెలుసా? పాపం నేను వెళ్ళు వెళ్ళు అనేసరికి అన్నయ్య కుమిలిపోయి ఉంటాడు. అయినా సరే అన్నయ్య వదినతోనే ఉండాలి, లేకపోతే భూచక్రంలా ఎప్పుడు నా చుట్టే తిరుగుతుంటాడు. వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. చెప్పండి సార్. మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కిషోర్ పాపకి ఖచ్చితంగా 8 గంటలకోసారి ఇన్సులిన్ ఇవ్వాలి. సో రోజుకి 3 టైమ్స్ ఇవ్వాలి. దాదాపు ఇన్ని రోజుల నుంచి 50 ఇన్సులిన్స్ అయినా కొనుండాలి. అంటే ఎక్కడో ఏదో షాప్లో ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్స్ పర్చేజ్ అవుతూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు రెగ్యులర్గా అంత మొత్తంలో ఇన్సులిన్ యూజ్ చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. సో మెడికల్ షాప్స్లో ఎంక్వైరీ చేస్తే మనకేమైనా క్లూ దొరికే అవకాశం ఉంది. సార్, సిటీలో కొన్ని వేల మెడికల్ షాప్స్ ఉన్నాయి. అన్ని మెడికల్ షాప్ని ఎంక్వైరీ చేయడం అంటే మాటలు కాదు సార్. దానికి ఒక ప్లాన్ ఉంది. ఖచ్చితంగా పాప కండిషన్ సీరియస్గా ఉంటేనే కిషోర్ని పిలిచి ఆ పాపకు ట్రీట్మెంట్ ఇప్పించుంటారు. అలాంటి కండిషన్లో ఆ పాపని ఎక్కువ దూరం ట్రావెల్ చేయించరు. పాపకు అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఆ చుట్టుపక్కలే పాపను దాచుంటారు. సో మనం ఆ ఏరియా కవర్ చేస్తే చాలు. సార్ కానీ నీ డౌట్ నాకు అర్థమైంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మొదలు పెట్టాలి కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వు వెళ్ళి ఆ షాప్ గురించి ఎంక్వైరీ చేయి. అలాగే సార్. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో, మనం ఈ ఎంక్వైరీ చాలా సీక్రెట్గా చేయాలి. మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నామని తెలిస్తే వాళ్ళు ఎప్పుడూ ఈ కోణంలో దొరకరు. మరో విషయం, ఇన్సులిన్ ఒక్కళ్ళే కాదు, 2-3 కూడా కొనుండొచ్చు. అలా కూడా ఎంక్వైరీ చేయి. ఓకే సార్, పని అవ్వగానే కలుస్తాను. ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. నట్టింట్లో సుమంగళిని పట్టుకుని నువ్వు విధవా అనడానికి నీకు నోరెలా వచ్చింది? మనిద్దరిని చావు తప్ప ఏదీ విడదీయలేదనుకున్నా, కానీ పెళ్లి విడదీసింది కదన్నయ్యా. మహాలక్ష్మి, పొద్దున డాక్టర్ గారు వచ్చినప్పుడు రాధ చాలా గొడవ చేసింది. ఆయనేమో దానికి ఇప్పట్లో నిజం చెప్పకూడదన్నారు. కిషోర్ బాబు ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా చెల్లెల్ని వదిలి నేను రాలేను. దానికి అసలు విషయం తెలిసిపోయి మామూలు మనిషి అయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నేను రాధను తీసుకునే వస్తాను. నాకు పరిస్థితి అర్థమైందండి. రాధ మాట కాదని లేక అక్కడ ఊరుకున్నాను. మీరు మాతో పాటు వచ్చినా నేనే మిమ్మల్ని తిరిగి ఇక్కడికి పంపించేదాన్ని. నా గురించి మీరేం బాధపడకండి. నేను మా అమ్మా నాన్నలతోనే ఉంటాను. కొత్త వాళ్ల మధ్య అంతకంటే కొత్త సమస్యలతో బాధపడుతుంది మీరు. మీరు రాధకి తోడుగా ఉండటమే కరెక్ట్. ఈ మాట చాలు మహాలక్ష్మి. నాకు కొండంత ధైర్యం వచ్చింది. సత్యం, మా కల్లుడైనా కొడుకైనా నువ్వే కదా. వీలైనంత తొందరగా రాధను కొటాలకు తీసుకుని వచ్చి, ఎంతైనా అక్కడున్నట్టు ఇక్కడ ఉండదు కదా. కిషోర్ బాబు విషయం ఒక కొలుక్కొచ్చే వరకు రాధను కొటాలు తీసుకురావటం కుదరదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఆ దేవుడే ఉన్నాడు. అల్లుడు గారు, ఖర్చులకు వెనకాడకుండా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి. ఇప్పుడు మీకు మేమంతా ఉన్నాం. ఈ విషయం మీకు చెప్తే ఎలా ప్రవర్తిస్తారా అని కొంచెం ఆలోచించాను. రాధను మీ బిడ్డలాగే చూసుకుంటారని నమ్మకం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి, జాగ్రత్త. వీలైనప్పుడు
మన సీతమ్మత్తని కొంచెం చూస్తూ ఉండు. బయలుదేరండి, బండికి టైం అవుతుంది. జాగ్రత్త బాబు. ఇంతకీ నువ్వెక్కడుంటావు? రాధకు కనిపించనంత దూరంలో, రాధ నాకు కనిపించేంత దగ్గరలో ఉంటాను. పదమ్మా. ఏవండి ఏవండి మీరు మనం ఇంతకు ముందు 2 సార్లు కలుసుకున్నాం. మొదటిసారి గుళ్ళో మీకు బొట్టు పెట్టి దీవించాను. రెండోసారి కళ్యాణ మండపంలో కలుసుకున్నాం. అవునండి, మీరు చెప్పింది నిజమే. మీరు ఈ చుట్టుపక్కలే ఉంటారా? లేదండి, నేను చాలా దూరంలో ఉంటాను. కాకపోతే ఈ చుట్టుపక్కల ఇల్లేమైనా అద్దెకు దొరుకుతాయేమోనని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఈ మహానగరంలో ఏది దొరకాలన్నా కష్టమేనండి. పైగా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను కాబట్టి నాకు తెలీదు. తెలిసే అవకాశం ఉన్నా సరస్వతి, జ్యోతి ఇద్దరు బయటికెళ్లారు. సర్లేండి, తెలియకపోతే ఏం చేస్తాం? కాస్త మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళేం కర్మండి, కాఫీ కూడా ఇస్తాను. మీరు నాకు తెలిసిన వాళ్లే కదా. పైగా పాపం ఒంటరిగా ఇంటి కోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నారో ఏమో. దాహం వేసినా కనీసం ఈ చుట్టుపక్కల మంచినీళ్లు కూడా దొరకవు. మిమ్మల్ని చూస్తే పెళ్ళైనట్టు కనిపిస్తున్నారు. ఇల్లు వెతకడానికి మీ ఆయన్ని తోడు తీసుకుని వచ్చుంటే సరిపోయేది. ప్రతి క్షణం భర్తతో కలిసి బతకాలని ప్రతి భార్యకి ఉంటుంది. కానీ అదృష్టం అందరికీ ఉండాలిగా. అదే నిజమేలేండి. ఏమండి, తల స్నానం తొందరగా చేయండి. ఎక్కువసేపు స్నానం చేస్తే జలుబు చేస్తుంది. అన్నీ మీకు చిన్నపిల్లలా చెప్పి దగ్గరుండి చేయించాలి. వస్తున్నారా? ఏమండి, మీరు అలా కూర్చోండి. క్షణంలో కాఫీ తయారు చేసి తీసుకొస్తాను. కాఫీ వద్దులేండి. మీతో మాట్లాడితే భలే సరదాగా ఉంది. కల్లా కపటం లేకుండా మాట్లాడుతున్నారు. మీతో కాసేపు మాట్లాడితే చాలు. మీరు భలే వారండి. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే దాన్నే మీరు పొగడేస్తున్నారు. అదేం లేదు, నిజంగానే మీ మాటలు చాలా బాగున్నాయి. బహుశా అది చూసే మీ ఆయన మిమ్మల్ని ఇష్టపడి ఉంటారు. ఏమోనండి, నాకైతే ఎందుకు ఇష్టపడ్డారో తెలియదు, కానీ మొత్తానికి ఇష్టపడే చేసుకున్నారు. ఆయనే కాదు, నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అందుకే ఆయనంటే నాకు అంత ఇష్టం. మరి మీకు అంత ఇష్టమైన మీ వారిని ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? సిటీలోనా? అయ్యో కాదండి, కోటాలా అని తిరుపతి దగ్గర చిన్న పల్లెటూరులో మా పెళ్లి జరిగింది. ఆయన విదేశాల్లో చదివొచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అలాంటి మా ఇద్దరి మధ్య పెళ్లి విచిత్రంగా జరిగిపోయింది. మన కళ్యాణ మండపంలో జరిగింది మా అన్నయ్య పెళ్లి. దాన్ని అంత ఘనంగా జరిపించింది మా వారే. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ వారికి మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. అవును, ఆయనకి నేనంటే ప్రాణం. ఇంత మంచి జంటని కళ్ళారా చూడాలనుంది. అలాగే, ఇప్పుడే చూదురు గాని. రాధా, ఏమండి, ఈవిడ పేరు? అయ్యో, ఇంతసేపు మాట్లాడాను గాని పేరు తెలుసుకోవడం మర్చిపోయాను. మీ పేరేంటండి? ఆయనకి బాగా తెలుసులేండి. మీ పేరు ఆయనకి ఎలా తెలుసు? ఏమండి, ఆవిడ మీకు తెలుసా? అడుగుతుంటే చెప్పరేంటండి? పాపం,
ఆయన నన్ను మర్చిపోయినట్టున్నారు. పోయినట్టేంట్లే, మర్చిపోయారు. లేకపోతే నన్ను చూసినా ఏం మాట్లాడలేదంటే అర్థం అదేగా. అసలు నాకేం అర్థం కావడం లేదు. మీరేమో తెలుసు అంటున్నారు, ఆయనేమో ఏమీ మాట్లాడట్లేదు. అసలేంటండి ఇదంతా? మీరేం టెన్షన్ పడకండి, అసలు విషయం నేను చెప్తాను. ఒకసారి నేను మాయలో పడ్డాను. అదే మైకంలో కళ్ళు తిరిగి పడిపోతే ఆయన ట్రీట్మెంట్ చేశారు కదండి? అవును. అయ్యో, అంత చేసి ఎలా మర్చిపోయారండి? చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేరులేండి, బాధపడిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఇవిడ మన ఇద్దరికీ తెలుసు అన్నమాట. ఏమండి, మా గురించి అడిగారు, మీ గురించి చెప్పరేంటి? మీ ఆయన ఏం చేస్తుంటారు? మోసం చేస్తుంటారు. కంగారు పడకండి, మోసం అంటే కళ్ళని మోసం చేస్తారని. ఆయన మ్యాజిక్ చేస్తుంటారు. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు భలే మాయ చేస్తారు. ఒక్కోసారి ఆయన చేసే విన్యాసాలకి మతిపోతుంది. అవునా? అలాగైతే ఒకసారి మీ వారి మ్యాజిక్ ని చూడాలండి. తొందరే ఉందిలేండి, మీకు ఆయన మ్యాజిక్ చూపిస్తారు. జాగ్రత్త, అదే నిజమని నమ్మి మోసపోకండి. ఇప్పటికే చాలాసేపు అయిందండి, నేను వెళ్తాను. అయ్యో, ముత్తైదు ఇంటికి వస్తే కనీసం బొట్టైనా పెట్టి పంపాలి. ఉండండి, తెస్తాను. వద్దులేండి, నాకు బొట్టు పెట్టించుకునే అర్హత లేదు. అదేంటండి, మీరు ముత్తైదువేగా, బొట్టెందుకొద్దు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అడిగిన వారికి దొరకవు, అడగకపోయినా కొంతమందికి బాగా అర్థమవుతాయి. నేనొస్తాను. అన్నట్టు మీ ఆయన తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది అన్నారుగా, కాస్త సాంబ్రాణేయండి, జలుబు చేయదు. మా ఆయన ఎప్పుడు తలస్నానం చేసినా నేను అదే పని చేస్తాను. వస్తాను. పదండి, సాంబ్రాణి వేస్తాను. వద్దురాదా ప్లీజ్. అబ్బా, జలుబు చేస్తుందండి. అసలు ఇన్ని రోజులు సాంబ్రాణి వేయాలన్న ఆలోచనే ఆవిడ చెప్పేంత వరకు నాకు రాలేదు. సాంబ్రాణి వేస్తాను, రండి. సరే, వెళ్ళి తీసుకురా. హలో డాక్టర్, నీ భార్య వచ్చినా నిజం చెప్పకుండా నీ కూతురు ప్రాణాలు కాపాడుకున్నావు. ఇక నువ్వే కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా నీ భార్య నీ మాటలు నమ్మదు. ఆమెను నమ్మించాలంటే ఈ దయ్యమే నమ్మించాలి. చెప్తాడు, నువ్వు రాధతో మొదటి రాత్రి జరుపుకుంటే అప్పటి వరకు టేక్ రెస్ట్. బాయ్.